కొనిచివా మినాసా ఈ రోజు మనమైతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 4 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆర్థర్ కి ఒక అమ్మాయి స్క్రీమ్స్ వినిపిస్తాయి. ఇది విని ఆర్థర్ ఆ వాయిస్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా అక్కడికి రీచ్ అయిన తర్వాత తను స్లేవ్ ట్రేడర్స్ ని చూస్తాడు. వాళ్ళు ఒక ఎల్ఫ్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత తన్ని హై ప్రైస్ లో సెల్ చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇది చూసిన ఆర్థర్ కి తనతో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి తనకి చాలా కోపం వస్తుంది. అయినా సరే ఆర్థర్ తన యాంగర్ ని కంట్రోల్ చేసుకుని ఆ స్లేవ్ ట్రేడర్స్ మీద డైరెక్ట్ గా అటాక్ చేయడు. ఈ నలుగురు మీద డైరెక్ట్ అటాక్ చేస్తే తను ఓడిపోతాడని ఆర్థర్ కి తెలుసు. అందుకే తను ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆర్థర్ వీళ్ళని ఆ రోజు మొత్తం ఫాలో అవుతాడు. వీళ్ళని ఫాలో చేస్తే తను హ్యూమన్స్ ఉన్న టౌన్ కి రీచ్ అవ్వచ్చని ఆర్థర్ కి తెలుసు. కానీ వీళ్ళ బ్యాడ్ ఇంటెన్షన్స్ ని తను తెలుసుకొని వాళ్ళని ఎలాగైనా ఫినిష్ చేయాలని ఆర్థర్ డిసైడ్ అవుతాడు. ఇంకా రాత్రి ఆర్థర్ తన మానకోర్ ని బూస్టప్ చేసుకున్న తర్వాత ఏకాన్స్ ని హార్న్వుల్ఫ్స్ మీద త్రో చేసి స్లేవ్ ట్రేడర్స్ ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. హార్న్వుల్ఫ్స్ వాయిస్ విన్న తర్వాత వీళ్ళలో ఒకరు హార్న్వుల్ఫ్స్ ని చెక్ చేయడానికి వెళ్తారు. అప్పుడే ఆర్థర్ ఒక మానా బ్లేడ్ ని ఫామ్ చేసుకొని ఆ పర్సన్ ని చంపేస్తాడు. ఇంకా ఆర్థర్ ఆ పర్సన్ దగ్గర ఉన్న నైఫ్ తీసుకొని అక్కడికి వచ్చిన సెకండ్ పర్సన్ ని కూడా చంపేస్తాడు. లాస్ట్ థర్డ్ పర్సన్ మీద ఆర్థర్ అటాక్ చేస్తాడు. కానీ ఆ పర్సన్ అరుపులతో వాళ్ళ లీడర్ అక్కడికి వస్తాడు. ఇంకా తనకి ఆర్థర్ ఒక మ్యాజిక్ యూజర్ అని తెలుస్తుంది. అందుకే తను ఆర్థర్ ని కూడా కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను ఆర్థర్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆర్థర్ లీడర్ అటాక్ ని డాచ్ చేసి తన మీద కౌంటర్ అటాక్ చేస్తాడు. కానీ లీడర్ ఆర్థర్ అటాక్ ని ఈజీగా డాచ్ చేసేస్తాడు. ఇది చూసి ఆర్థర్ తన నైఫ్ తో లీడర్ మీద సర్ప్రైజ్ అటాక్ చేస్తాడు. కానీ తను ఆర్థర్ నైఫ్ ని ఈజీగా బ్లాక్ చేసేసి ఆర్థర్ ని ఒక స్ట్రాంగ్ కిక్ తో అవతలకి పడేస్తాడు. ఇంకా తను ఆర్థర్ ని పట్టుకొని తన్ని ఫైట్ చేయడం ఆపేమని చెప్తాడు. కానీ అప్పుడే ఆర్థర్ తన ఫైర్ మ్యాజిక్ తో లీడర్ లెగ్ ని కాల్ చేస్తాడు. దీంతో తను ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆర్థర్ ని చంపేయాలని డిసైడ్ అవుతాడు. కానీ తను ఆర్థర్ మీద అటాక్ చేసే లోపే ఆర్థర్ తన నైఫ్ తో లీడర్ ని కూడా చంపేస్తాడు. ఇంకా లాస్ట్ మిగిలి ఉన్న పర్సన్ తన్ని చంపొద్దని ఆర్థర్ కి రిక్వెస్ట్ చేస్తాడు. ఇది విన్న ఆర్థర్ ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని ఇలాగే రిక్వెస్ట్ చేసి ఉంటుందని చెప్పి ఆర్థర్ తన్ని కూడా చంపేస్తాడు. ఇంకా ఆర్థర్ లాస్ట్ పర్సన్ ని చంపేసిన తర్వాత ఎల్ఫ్ అమ్మాయిని రెస్క్యూ చేస్తాడు. ఈ ఎల్ఫ్ అమ్మాయి పేరు తెసియా అన్నమాట. తెసియా బ్లైండ్ ఫోల్డ్ తీయగానే ఆర్థర్ కి ఒక స్ట్రేంజ్ షాడో కనిపిస్తుంది. కానీ అది ఏంటో ఆర్థర్ కి అర్థం కాదు. ఈ స్లేవ్ ట్రేడర్స్ ని తనే చంపేశాడని చెప్తే తెసియా భయపడుతుందేమోనని ఆర్థర్ ఆ స్లేవ్ ట్రేడర్స్ కి యాక్సిడెంట్ అయిందని తెసియాతో చెప్తాడు. ఇంకా ఆర్థర్ తనకు అవసరమైన వాటిని ఆ స్లేవ్ ట్రేడర్స్ వేగన్ నుంచి తీసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళడానికి దారి వెతుకుతూ ఉంటాడు. ఇంకా తెసియా ఆర్థర్ తన్ని హెల్ప్ చేయట్లేదని చూసి తన్ని ఒంటరిగా ఈ ఫారెస్ట్ లో వదిలి వెళ్ళొద్దని తెసియా ఆర్థర్ కి చెప్తుంది. తెసియా చాలా భయపడుతూ ఉండడం చూసి ఆర్థర్ తెసియాని తను ఉంటున్న ప్లేస్ వరకు డ్రాప్ చేయడానికి ఆర్థర్ డిసైడ్ అవుతాడు. ఇంకా ఆర్థర్ ఆ హార్న్వుల్ఫ్స్ ని చంపేయాలని డిసైడ్ అవుతాడు. కానీ తెసియా ఆ హార్న్వుల్ఫ్స్ ని సేవ్ చేయాలని చెప్తుంది. అవి వాళ్ళ మీద అటాక్ చేస్తాయని ఆర్థర్ చెప్పినా సరే తెసియా వాళ్ళ మీద ఉన్న మ్యాజిక్ కాలర్స్ ని తీసేసి ఆ హార్న్వుల్ఫ్స్ ని రిలీజ్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ నుంచి వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. తెసియా ఉంటున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి ఒక పోర్టల్ నుంచి ట్రావెల్ చేయాలన్నమాట. అందుకే తను ఆ పోర్టల్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా ఈ జర్నీ చేస్తూనే వీళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. తనలాంటి సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయితో ఆర్థర్ టైం స్పెండ్ చేస్తూ చిల్డ్రన్స్ బిహేవియర్ గురించి తెలుసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తెసియా ఆర్థర్ తో తన మానకోర్ అవేకన్ అయిన తర్వాత తనకి ప్రైవేట్ ట్యూటర్ అసైన్ చేస్తారని తెసియా చెప్తుంది. ఇది విన్న ఆర్థర్ ఎల్ఫ్స్ కి స్కూల్ సిస్టమ్ ఉండదేమోనని ఆర్థర్ కన్ఫ్యూజ్ అవుతాడు. తెసియా సేవ్ చేసిన ఒక హార్న్వుల్ఫ్ వీళ్ళని ఫాలో చేస్తూ ఉంటుంది కానీ వీళ్ళ మీద అటాక్ చేయదన్నమాట. ఇంకా ఆ రోజు రాత్రి ఆర్థర్ తెసియాని టెంట్ లో పడుకోబెట్టి బయట నుంచి ఆ ఏరియాని గార్డ్ చేస్తూ సిల్వియా ఇచ్చిన ఎగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తెసియాకి టెంట్ లోపల ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంటుంది.
ఉంటుంది. అందుకే తను ఆర్థర్ ని టెంట్ లోపల నుంచి గార్డ్ చేయమని చెప్తుంది. తన సిచ్యువేషన్ ఆర్థర్ కి అర్థమయ్యి తను టెంట్ లోపల నుంచి గార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ నుంచి వీళ్ళ జర్నీ కంటిన్యూ అవుతుంది. టెషియా స్లేవ్ ట్రేడర్స్ తో జరిగిన ఇన్సిడెంట్ గురించి స్లోగా మర్చిపోతూ ఆర్థర్ తో చాలా కంఫర్టబుల్ గా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఆర్థర్ తన పేరెంట్స్ గురించి వరి అవుతూ ఉంటాడు. దాంతో పాటు తనకి తన మానా కోర్ లో సివియర్ పెయిన్స్ ఫ్రీక్వెంట్ గా రావడం స్టార్ట్ అవుతాయి. దీని గురించి తెషియాకి చెప్తే తను వరి అవుతుందేమోనని ఆర్థర్ ఆ పెయిన్స్ గురించి తెషియాతో షేర్ చేసుకోవడం అనమాట. ఇంకా తర్వాత వీళ్ళు ఒక చోటు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళని ఫాలో చేస్తూ వచ్చిన హోన్ వుల్ఫ్ అక్కడికి వస్తుంది. తను వాళ్ళ మీద అటాక్ చేస్తుందేమోనని ఆర్థర్ అనుకుంటాడు. కానీ హోన్ వుల్ఫ్ అటాక్ చేయకుండా తినడానికి వీళ్ళ కోసం పిగ్లెట్ ఇచ్చి ఆ హోన్ వుల్ఫ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇది చూసి తెషియా ఆ హోన్ వుల్ఫ్ ని వాళ్ళు హెల్ప్ చేసినందుకు ఆ పిగ్లెట్ ఇచ్చి తను వాళ్ళకి రీపే చేసిందని తెషియా ఆర్థర్ కి చెప్తుంది. ఇంకా మీట్ కూడా వీళ్ళిద్దరికి చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ మార్నింగ్ తెషియా ఆర్థర్ తో వాళ్ళు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆర్థర్ ని తన పేరెంట్స్ పిలిచినట్టు తను కూడా ఆర్థర్ ని షార్ట్ గా ఆర్ట్ అని పిలుస్తానని తెషియా ఆర్థర్ కి చెప్తుంది. ఇంకా ఆర్థర్ కి ఫ్రెండ్స్ అనే వర్డ్ విన్న తర్వాత తన ప్రీవియస్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఆర్థర్ కి గుర్తుకొస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ తెషియాకి టెలిపోర్టేషన్ గేట్ కనిపిస్తుంది. ఇది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆర్థర్ ని తీసుకొని ఆ గేట్ లో ఎంటర్ అవుతుంది. ఇంకా వీళ్ళు టెలిపోర్ట్ అయ్యి ఆస్పిన్ అనే సిటీలోకి వస్తారు. వీళ్ళు అక్కడికి రాగానే ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ వీళ్ళ దగ్గరకు వచ్చి ఆర్థర్ ని క్యాప్చర్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి యానిమే చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న వేరే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.